మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? ఎట్లా మాట్లాడుతూ నువ్వు కంచం పొత్తు మంచం పొత్తు అనేది ఇక ఇప్పుడు ఆయనే కారాలు మిరియాలు నూరుతుండు మళ్ళీ మీదకి. ఎమ్మెల్సీ మల్లన్నపై హత్యాయత్నం, కార్యాలయం ధ్వంసం, ప్రశ్నిస్తే కాల్ చేస్తారా? గన్మెన్లు సిబ్బందిపై గాల్లోకి కాల్పులు జరిపిన గన్మెన్లు. నన్ను చంపేందుకు కల్వకుంట్ల కవిత తెగబడింది. ఒక ఇట్టేటాయ పంచాది. నన్ను చంపేందుకు అని మాట్లాడుతుండ్రు. మరి నిన్న మొన్న ఈ సుధపూస హరీష్ రావు కేటీ రావుని కాడి పోయి సిలుకో నా రామ సిలుకో సిలుకో నా రామ సిలక, ఇక మరి నా జాతకం ఎట్లా తారుమారైపాయే సిలకో నా రామ సిలక, సిలకో నా రామ సిలకో సిలకో నా రామ సిలక, పాత ముచ్చట్లన్నీ మరిచిపోదాము సిలకో నా రామ సిలక, సిలకో నా రామ సిలకో సిలకో నా రామ సిలక, ఇప్పటి నుండి మనము దోస్తులము సిలకో నా రామ సిలక, సిలకో నా రామ సిలకో సిలకో నా రామ సిలక, మీ కుటుంబం జోలికి నేను రాను సిలకో నా రామ సిలక అని ఇక ఈ కోళ్ళగా హరీష్ రావు కేటీ రాములు ఎంత రామసకదనంగా ముద్దుగా కుద్దుగా ముచ్చట్లు పెట్టుకున్నారు. పోయిలేకో ఇదే సంగతిలో కల్వకుంట్ల కుటుంబం అంటే చిచి 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 అనే తీర్మారు మళ్ళీ ఇవాళ బోల్దోపు మళ్ళీ అయిపోయి వాళ్ళ పాదాల కాడ చేరిండేవి ఇవాళ అని సోషల్ మీడియా కోడై కూసింది. ఇది అందరికీ ఎరుకున్న ముచ్చటే. ఇక మరి పగ ఏంది తోక చుట్టమేంది అన్నట్టుగా ఇక ఇప్పుడు ఈ కథ గట్టిన అయింది. ఇప్పుడు అన్న మంచోడే, కవితమనే ఇప్పుడు మంచిది కాదన్న కాడికి వచ్చింది. ఇప్పుడు బోల్దోపు మళ్ళీ ఇక ఈ మళ్ళీ నిన్న మన ఇక కేటీ రావులతోటి హరీష్ రావుతోటి రాసుకొని పూసుకొని తిరిగిండు. ఇక ఇప్పుడు ఇక ఈ రకంగా ఇక మరి సరే ఎవరైతేంది ఒక ఆడబిడ్డని ఆలోచన. ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యం దేశం అంటారు.